టీమిండియా మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు జూలై 30న జింక్స్ ప్రకటించాడు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రహానే 2023 జూలైలో ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2020, 2021లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా జట్టుకు చారిత్రాత్మక విజయం అందించి భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. రిటైర్మెంట్ తర్వాత అజింక్య రహానేకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా పెన్షన్ అందనుంది. 2022లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హయాంలో రిటైర్డ్ క్రికెటర్ల పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు నెలకు 50,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ను 70,000 రూపాయలకు పెంచింది. 85 టెస్టులు ఆడిన రహానే అత్యున్నత పెన్షన్ కేటగిరీలో ఉండటంతో ఇకపై ప్రతి నెల 70,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నాడు. అయితే అజింక్య రహానేకు ఈ పెన్షన్ ఒక షరతుతోనే కొనసాగుతుంది. భవిష్యత్తులో అతను బీసీసీఐలో కోచ్‌గా, సెలెక్టర్‌గా లేదా ఏదైనా అధికారిక పదవిలో చేరి వేతనం తీసుకుంటే ఆ కాలంలో పెన్షన్ తాత్కాలికంగా ఆగుతుంది. ఆ బాధ్యతలు ముగిసిన తర్వాత మళ్ళీ పెన్షన్‌ను పునరుద్ధరిస్తారు. మొత్తంగా రిటైర్మెంట్ తర్వాత కూడా రహానేకు బీసీసీఐ నుంచి ఆర్థిక భరోసా కొనసాగనుంది. మాజీ క్రికెటర్ల ఆర్థిక భద్రతను కాపాడటం బీసీసీఐ బాధ్యత అని, వారు ఆటకు చేసిన సేవల్ని గుర్తించి రిటైర్మెంట్ తర్వాత కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని అప్పట్లో సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అలాగే అంపైర్ల సేవల్ని కూడా బీసీసీఐ ఎంతో విలువైనవిగా భావిస్తుందని చెప్పాడు. అజింక్య రహానే తన అంతర్జాతీయ కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 3 ఫార్మాట్లలో కలిపి 8,000కు పైగా రన్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 5,077 పరుగులు ఉండగా అందులో 12 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే విదేశీ పిచ్లపై భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ అనంతరం తన తదుపరి ప్రణాళికలను ఇంకా ప్రకటించకపోయినా యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించాలనే ఆసక్తి ఉన్నట్లు సంకేతాలిచ్చాడు.